నమస్కారం. యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం విశాఖ ఫిట్నెస్ స్టూడియోలో ఉన్నాం. ముందు మన నినాదం అమ్మ నాన్నలు పూజించుకుందాం, అష్టైశ్వర్య సంపాదిద్దాం, అదేవిధంగా ఆసనాలు ప్రాణాయామం చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మనం ఈరోజు చేస్తున్నాం స్టాండింగ్ లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అంటే మనకి చాలా మందికి ఇవాళ రేపు బ్రీతింగ్ తో ప్రాబ్లం ఉంది. మన జీవన విధానం కూడా ప్రతి ఒక్క క్షణం శ్వాస మీద ఆధారపడుతుంది. కాబట్టి ఈ శ్వాస తీసుకునేటువంటి వ్యాయామాలు ఏవైతే ఉంటాయో శ్వాస తీసుకుని చేసే వ్యాయామాలు మనం చూద్దాం. ఈరోజు ముందుగా కొంచెం లైట్ గా వార్మప్ చేసుకుందాం. లైక్ దిస్ హ్యాండ్స్ మూవ్మెంట్ ఎలా బ్రీతింగ్ బ్రీత్ అవుట్, సింపుల్ మూవ్మెంట్. బ్రీతింగ్ బ్రీత్ అవుట్, బ్రీతింగ్ బ్రీత్ అవుట్, బ్రీతింగ్ బ్రీత్ అవుట్, బ్రీతింగ్ బ్రీత్ అవుట్, బ్రీతింగ్ బ్రీత్ అవుట్. అదే విధంగా రోలర్ ఆక్సిజన్ లంగ్స్ కి बहुत अच्छे लाइक 1 2 3 4 5. Breathing by what? Breathe out down. 6 7 8 9 10. 10 times करो hands में बॉडी से थोड़ा नीचे जाता है मूवमेंट. और क्या है इसमें ब्रीथिंग का मेन थोड़ा कॉन्सेंट्रेशन करने के लिए देखिए ऊपर हैंड्स ऐसा करके थोड़ा जंप जैसा बॉडी से भी होता है. लाइक ब्रीथिंग भी breathing breathe out 30 आप प्रैक्टिस करो 30 सेकंड्स 30 29 28 27 26 25 24 23 22 23 17 16 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 relax. చూసారు కదా వార్మప్ లో హ్యాండ్ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత పోస్ట్ అయిన బ్రీతింగ్ తో చేయడం వల్ల క్యాలరీస్ చాలా బర్న్ అవుతుంది. దీంట్లో హ్యాండ్స్ ఇలా తీసుకొని లైక్ అంటే నార్మల్ బ్రీతింగ్ ఉండదు, అంత ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనకి మంచి కార్డియో అవుతుంది. ఆ తర్వాత చేతులు సాగదీయటం వల్ల అదే విధంగా మనం మంచి ఇంత ప్రకృతి వాతావరణంలో చేయడం వల్ల శ్వాస తీసుకొని చాలా మంచిది అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ హ్యాండ్ మూవ్మెంట్. మనకి లంగ్స్ కింది అలా చేతుల పైకి ఇలా పెట్టేసుకోవాలి. బ్రీతింగ్ లైక్ దిస్. Hands face up only. 1, come on. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. क्या हुआ यार? చూడండి చాలా చక్కగా आर्म स्ट्राइक के लिए और लंग्स में कैपेसिटी के लिए कार्डियो के लिए बहुत अच्छा है. इसमें करने के बाद में क्या करना, थोड़ा साइड में भी थोड़ा देखो, एक साइड में करिए हैंड्स ऐसा करके जस्ट लाइक दिस. 1 2 only one side only. 3 4 come on. 5 6 7 8 9 10. hold. yes straightly press. చూడాలి ఇక్కడ మీరు చూస్తే లాక్ కరో టైట్ కరో. yes ఇప్పుడు మనం ఇలా సపోర్ట్ ఇచ్చాం. అందుకని ఏం చేయాలంటే ఏ హ్యాండ్స్ వేసేటప్పుడు టీచర్ 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 వెరీ గుడ్. చూడండి మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే మొత్తం స్ట్రెచ్ అవుతుంది. 10 సెకండ్స్ ఉండాలి. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. ऐसा लग रहा है यहाँ पे वाइब्रेशन हो रहा है. చూశారు కదా శ్వాస మొత్తం కూడా మనం తీసుకొని ఊపుతున్నప్పుడు ఒక క్రియ ఉంటుంది, తీసుకున్న తర్వాత ఒక క్రియ ఉంటుంది. కాబట్టి ఏంటంటే సైడ్ కి పెట్టేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ ని మనం చాలా సింపుల్ గా సునాయాసంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి చక్కగా ఇలా టెర్రస్ పైకి వచ్చేసి చక్కటి వాతావరణంలో ఎవ్రీడే ఒక 20 to 30 minutes అంతకుమించి అవసరం లేదు. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం ఎక్సర్సైజ్ చేస్తే చాలా చక్కటి శారీరక సొంతం చేసుకోవచ్చు. అదర్ సైడ్ 1 2 3 4 హ్యాండ్స్ ఇలా లాక్ చేస్తుంది. తర్వాత ఇలా లెగ్స్ క్లోజ్ చేయాలి. లెగ్స్ క్లోజ్ కరో. yes come on. 5 6 7 8 9 10. hold. వెరీ నైస్. నైస్. మీరు ఫింగర్స్ లాక్ చేసినప్పుడు ఈ చేతితో మీరు ఎవరు సహాయం అవసరం లేదు. మీ చేతితో మీరే శరీరాన్ని సాగదీయండి. ఈ సైడ్ మొత్తం కూడా స్ట్రెచ్ అవుతుంది. మీరు 1 month లో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా చేస్తే సెంటర్ బ్రీతింగ్. దీంట్లో బ్రీతింగ్ బ్రీత్ అవుట్ కూడా ఏంటంటే మనం ఇలా సైడ్కి వెళ్ళినప్పుడు మీ హ్యాండ్స్ ఇలా తీసుకున్నప్పుడు ఇలా బెండ్ అవుతున్నప్పుడు శ్వాస ఇక్కడ తీసుకుంటాం. మళ్ళీ బ్రీతింగ్
ఇలా మనం బెండ్ అవుతున్నప్పుడు శ్వాస తీసుకోవాలి, మళ్ళీ యథాస్థానంలో కూర్చొని శ్వాస వదలాలి. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కనీసం మీరు ఉదయం సాయంత్రం పూట సింపుల్ ఎక్సైజ్ ఈ సైడ్ కి అయిపోయింది, మళ్ళీ మనం ట్విస్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఇలా చేతులు ముందు పెట్టేసి వేసారు టోటల్ వేస్ట్ కావాలి. సెంటర్ 1 2 వెరీ గుడ్ 3 4 5 6 7 8 9 10 11 12 ఇది మనం సైడ్ ట్విస్ట్ చేసాం కాబట్టి మొత్తం నడురు మొత్తం ట్విస్ట్ చేయడం వల్ల చాలా సింపుల్. దీంట్లో మనం వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు సెంటర్. అదేవిధంగా ఇంట్లో ఏదైనా కిటికీ కానీ విండో కానీ లేదా వాల్ కానీ ఉంటే ఇలా ట్విస్ట్ చేసుకోవచ్చు సెంటర్. రిలాక్స్. ఈ విధంగా మీరు రెగ్యులర్ గా ఇప్పుడు చేసేటువంటి కార్డియస్ కానీ హ్యాండ్ మూవ్మెంట్ కానీ ఇటువంటివి చేస్తే లంగ్స్ ఇంప్రూవ్మెంట్ కాకుండా మనకి సైడ్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి, ఆర్మ్స్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రతిరోజు దినచర్యలో చక్కగా మనం శరీరంలో ఉన్న ఎక్సెస్ ఎక్కడ మనకి ఎక్కువ ఉంటుంది, నడుము దగ్గర, చేతుల దగ్గర, ఆ తర్వాత మనకి ఫస్ట్ నడుము చుట్టూ మన కంపరేటివ్ పాస్ చాలా సింపుల్ గా సైడ్ ఫ్యాట్ మధ్యలో ఇటువంటి ఆకృతి సరిగ్గా ఉండడం కోసం ఈ ఆసనం వేసుకోండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే మీరు విశాఖ ఫిట్నెస్ స్టూడియో కొట్టండి, చక్కగా విశాఖ కనిపిస్తుంది. మీరు చెప్తుంది నేను అందుకని ప్రాక్టికల్ గా దాన్ని చేస్తూ చూపిస్తుంది కాబట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకొని కూడా చక్కగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. వీక్లీ వన్స్ ఒకసారి మెజర్మెంట్ తీసుకోండి, రెగ్యులర్ గా 2 టైమ్స్ చేయండి. మంత్లీ ఒకసారి మీరు చెకప్ చేసుకుంటే మీరు ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళకుండా చాలా సెక్యూర్ గా చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తారని ఆశిస్తూ నమస్కారం.